అల్లు అర్జున్ పై దాడి నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ అయితే కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరిపైన అనుమానం వచ్చినా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అటువైపు వెళ్లే వారిని కూడా ఆపి మరి వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. నిన్న ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులు ఆయన ఇంటి లోపలికి చొరబడి పూల కుండీలు ధ్వంసం చేశారు. అంతేకాదు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన సిబ్బందితో ఘర్షణ పడ్డ పరిస్థితి కనబడుతోంది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర నిన్నంతా కూడా సాయంత్రం రచ్చ కొనసాగింది. అయితే వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి వాళ్ళు బెయిల్పై కూడా బయటకు వచ్చిన పరిస్థితి. తాజాగా ఓయూ జేఏసీ మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. నిన్న 15 మంది కాదు, ఇవాళ మళ్ళీ అవసరమైతే ఈసారి 1500 మందితో వస్తాము కాచుకో అంటూ ఆయన ఓయూ జేఏసీ నేతలు మరోసారి హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ అయితే కొనసాగుతుంది. ఆయన నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, అల్లు అర్జున్ నివాసం దగ్గర పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎంతమందితో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు? ఈ పికెటింగ్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎస్ రామ్దాస్, నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసినటువంటి జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ కూడా ఒక కామెంట్ అయితే చేశారు. ఎవరైతే మా మీద దాడికి యత్నించారో వాళ్ళని పోలీసులు కూడా తీసుకెళ్లారు. అండ్ అలాగే ఎవరైతే ఇంకా దాడి చేయాలనుకుంటున్నారో, అలాంటి ఘటనకు ఎవరైతే తెరలేపాలనుకున్నారో వాళ్ళని కూడా పోలీసులు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా అల్లు అరవింద్ అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సో అల్లు అర్జున్ నివాసం ఉంటున్నటువంటి జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద భారీగా పోలీసులను అయితే మోహరించారు. అత్యధికమైనటువంటి భద్రత నడుమ అల్లు అర్జున్ అయితే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఓయూ జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారు అల్లు అర్జున్ ఇంటిలోకి చొరబడి పూల కుండీలను ధ్వంసం చేసి ఆయన సిబ్బంది పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పారంటే ఓయూ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి తీరు మాత్రం కేవలం అల్లు అర్జున్ సిబ్బంది మాతో వాగ్వాదానికి దిగి మా మీద దాడి చేస్తేనే మేము శాంతియుతంగా అక్కడ మౌన పోరాటం చేస్తుంటే మా మీద దాడికి దిగారు, దాడికి యత్నించారు, అందువల్లనే మేము ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి సమీపంలో భారీగా అంటే సుమారుగా ఒక 60 నుంచి 70 మంది పోలీసులను కూడా అక్కడ మోహరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఓయూ జేఏసీ నాయకులు కూడా తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు. నిన్న 15 మందితో వచ్చాము, కానీ ఈ రోజు కొన్ని వందల మందితో వచ్చి కూడా నీ ఇంటిని చుట్టుముట్టి ఖచ్చితంగా రేవంత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో రేవంత్ అంటే అసెంబ్లీలో రేవంత్ చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో, సీఎం రేవంత్ చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఓయూ జేఏసీ నాయకులు కూడా అల్లు అర్జున్ ఇంటిపైన దాడికి యత్నించారని చెప్పి ఒక పక్క ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు. మరొక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు మాత్రం వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏదైతేందో ఇంకా కొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, సో ఇది కేవలం 6 పథకాలు 6 గ్యారెంటీలు ఏవైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని మర్చిపోవడానికి పక్కదో పట్టించడానికి మాత్రమే చేస్తున్నటువంటి తూటమైనటువంటి మాటలు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మరిన్ని హెచ్చరికల నేపథ్యంలో మళ్ళీ అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఓయూ జేఏసీ మళ్ళీ దాడి చేస్తుందన్న ఈ వార్నింగ్స్ నేపథ్యంలో ప్రస్తుతం పోలీస్ పికెటింగ్ అయితే కొనసాగుతుంది. నిన్న అనూహ్యంగా ఓయూ జేఏసీ నేతలు ఒకసారిగా అల్లు అర్జున్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. శాంతియుతంగా నిరసన చేయడానికి వచ్చిన తమను సిబ్బంది రెచ్చగొట్టారంటూ ఓయూ జేఏసీ నేతలు చెప్తుంటే, మరోవైపు ఓయూ జేఏసీ నేతలు గోడ ఎక్కి పైకి చొరబడి సిబ్బందిపై దాడి చేసి అక్కడ విధ్వంసం సృష్టించినట్టుగా అల్లు అర్జున్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వారిపై కేసు నమోదైంది. అలాగే రిమాండ్ చేశారు. తర్వాత బెయిల్పై వాళ్ళు బయటకు వచ్చారు. అయితే తాజాగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి కూడా నిన్న సీరియస్గా స్పందించారు. సెలబ్రిటీల రక్షణ విషయంలో అలాగే శాంతి భద్రతల అదుపు తప్పే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సహించలేదన్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల పాటు అల్లు అర్జున్ ఇంటి దాకా 10ల సంఖ్యలో పోలీస్ పహార్ అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.